హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన స్టోరీస్ని ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లో కానీ కాదు, మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా అప్లోడ్ చేయడానికి వీలు లేదు. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలానే ఈ స్టోరీ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు శ్రీధర్ గారి స్టోరీస్ని మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 149వ భాగం. 4 రోజుల తర్వాత శ్రీశైలం మల్లన్నని దర్శించుకుని ఇంటికొచ్చిన సులోచనకి హాల్లోనే మాట్లాడుతూ చెస్సాడుతున్న హరీష్ స్నేహాలను చూడగానే కళ్ళు తిరిగినంత పనైంది. ఏయ్, నేను గెలిచాను. ఒక్కసారి గెలిస్తే నువ్వు గెలిచినట్టు కాదు, ఇందాకటి నుండి నేనే గెలుస్తున్నాను. నువ్వు చీట్ చేసి గెలిచావు హరీష్. హలో మేడం, నీకు ఆడడం రాదని ఉప్పు. ఏం కాదు, నాకు చేసి చాలా బాగా వస్తుంది. అవునవును, ఎంత బాగా వస్తుందో చూస్తున్నానుగా. ఫస్ట్ నేనే గెలిచాను. మరి ఒక్కసారి కూడా నాకు ఇవ్వకపోతే ఏడుస్తావని ఈసారి ఓడిపోయాను తెలుసా. నీకంత సీన్ లేదు, నేను నా టాలెంట్తో గెలిచాను అని మాట్లాడుతుంటే ఏం జరుగుతుందిరా ఇక్కడ అన్న సులోచన గొంతుకు ఇద్దరూ తల తిప్పి చూశారు. మమ్మీ, నువ్వెప్పుడొచ్చావు? ఏంట్రా ఎప్పుడు వచ్చావని అడుగుతున్నావా? ఎందుకు వచ్చినావు అని అడుగుతున్నావా? చచా, అలా ఎందుకు అడుగుతాను మమ్మీ, నార్మల్గానే అడిగాను. అది సరే కానీ ఆఫీస్కి వెళ్లకుండా ఇద్దరు ఏం చేస్తున్నారు? అదేంటంటే మమ్మీ, నువ్వు వెళ్ళేటప్పుడు నేహాకి బాలేదు కదా, అందుకని నువ్వు పని పాట మానేసి దానికి సేవలు చేస్తూ కూర్చున్నావా? సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి? అది కాదమ్మా. ఏం తల్లి, ఇష్టం లేదు, కొద్ది రోజులు మాత్రమే ఉంటాను అని అన్ని మాటలు చెప్పి నా కొడుకుతో నీ పనులన్నీ చేయించుకుంటూ వాడితో హొయిలిపోతున్నావా? ఈ మాత్రానికి అన్ని మాటలు ఎందుకో? అది కాదండి, నేను ఏదో కొంచెం ఒళ్ళు వెచ్చపడినంత మాత్రాన నువ్వేమైనా చచ్చిపోతావా? ఒక టాబ్లెట్ వేసుకోవాలి, లేదంటే ఒక ఇంజెక్షన్ చేసుకొని నీ పని నువ్వు చేసుకోవాలి. నా కొడుకు ఒకప్పుడు నిన్ను ర్యాగింగ్ చేశాడని వాడిని కక్షగట్టి ఇలా వాడి మీద పగ తీర్చుకుంటున్నావా అంటుంటే, నేనా? అదేం లేదండి, అసలు నేను నా కొడుకుని అమాయకుడిని చేసి చిన్న వయసులోనే పోలీస్ స్టేషన్ దాకా లాక్కెళ్ళావు, అయినా నీకు మనశ్శాంతి దొరకలేదా అంటుంటే కంటి నిండా నీళ్లతో హరీష్ వైపు చూసింది నేహ. తన కళ్ళల్లో నీళ్లు చూడలేక కోపంగా, మమ్మీ ఇక చాలు, ఆపుతావా? ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు. ఏంటి, నేను ఎక్కువ మాట్లాడానా? పళ్ళు బిగబట్టి బాగా ఎక్కువగా మాట్లాడావు, కానీ కాపేయి. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నావు. తనేమీ నన్ను ఇక్కడే ఉండిపోమని చెప్పలేదు. అసలు ఈ 4 రోజుల్లో నేను ఒక్కరోజు కూడా ఇంట్లో ఉంది లేదు. కాకపోతే ఈరోజు కాస్త త్వరగా వచ్చేశాను అంతే. దానికే సూర్యకాంతంలో ఇంత గొంతేసుకుని అరుస్తున్నావు. షాక్తో నోరు తెరుచుకుని, ఏంటి నేను సూర్యకాంతాన్నా? అవును, ఇంకా చెప్పాలంటే నాకైతే ఆ సూర్యకాంతం మళ్ళీ నీ రూపంలో పుట్టినట్టు అనిపిస్తుంది. అయినా నాకు తెలియక అడుగుతాను, నీకసలు బుద్ధుందా? మనల్ని నమ్మి వచ్చిన అమ్మాయికి ఒంట్లో బాలేకపోతే నిర్దాక్షిణ్యంగా వదిలేసి టూరు తిరగడానికి పోతావా? నీకసలు మనక్షక్ష ఉందా? అదేంటా అలా అంటావు? ఆ పిల్ల వచ్చినప్పటి నుండి ఎంత తలపిరుసుగా ప్రవర్తిస్తుందో మర్చిపోయావా? అందుకని ఆ కోపమంతా తనకు హెల్త్ బాలేని టైంలో తీర్చుకుంటావా? నిజంగా చెప్పాలంటే నువ్వు నా మీద అరవడం కాదు, నేనే నీ మీద పీకల దాకా కోపంగా ఉన్నా. చూడు, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే బాగోదు చెప్తున్నా. నీకు ఇష్టం లేని కోడలిగా కాదు, మన ఇంటికి వచ్చిన గెస్ట్కి హెల్త్ బాగాలేదు అంటే తన దగ్గర ఉండడానికి చూసుకోవడం మన బాధ్యత, అది మర్చిపోకు. ఏంట్రా నాకే నీతులు చెప్తున్నావా? చెప్పేలా నువ్వే చేసుకుంటున్నావు అని. నేహా, నువ్వు అప్పుడే మాటలు పట్టించుకోకు, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ రోజుతో నీ మెడిసిన్స్ కూడా అయిపోతాయి. రేపటి నుండి యాక్టివ్గా ఉంటే ఆఫీస్కి వెళ్ళు, లేదంటే ఇంట్లోనే ఉండి రెస్ట్. చెప్పేలా నువ్వే చేసుకుంటున్నావు అని. నేహా, నువ్వు ఆవిడ మాటలు పట్టించుకోకు, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ రోజుతో నీ మెడిసిన్స్ కూడా అయిపోతాయి. రేపటి నుండి యాక్టివ్గా ఉంటే ఆఫీస్కి వెళ్ళు, లేదంటే ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో అని సులోచనని కోపంగా చూస్తూ, నువ్వు భోజనానికి కింద కూడా రావాల్సిన అవసరం లేదు, భోజనం కూడా పైకే వస్తుంది, వెళ్ళు అని వార్నింగ్ టోన్తో చెప్పడంతో సులోచన వైపు చూస్తూనే సరేనని తలూపి అక్కడి నుండి వెళ్ళిపోయింది నేహ. ఏంట్రా, ఆ పిల్ల ముందు నాతో ఇలాగైనా మాట్లాడేది? నువ్వు ఇలా మాట్లాడితే రేపటి నుండి అది నాకు విలువిస్తుందా? చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళ విలువ నిలుపుకోవాలి అంటే ముందు పోగొట్టుకోకుండా ఉండాలి. కాబట్టి ఈ రోజు నుండి నువ్వు ముందు ఆ పని చెయ్యి అని చెప్పి విసవిస అక్కడి నుండి వెళ్ళిపోయాడు హరీష్. అమ్మ నా కొడుకా,
4 రోజులకే పెళ్ళాం మీద ఇంత ప్రేమ వచ్చేసిందిరా నీకు? అంతేలే, ఊరికినే అన్నారా పెద్దవాళ్ళు, పెళ్ళవగానే పెళ్ళాం అల్లం అమ్మ బెల్లం అవుతుందని అనుకొని. అంతలోనే అయితే అయ్యిందిలే, ఎలా అయితేనే, నాకు కావాల్సింది వీళ్ళిద్దరూ కలిసి ఉండడం. పని కట్టుకొని మల్లన్నను దర్శించుకున్నందుకు నాకు ప్రతిఫలం బాగానే ఉంటుంది అనుకుని సంతోషపడి అర్జున్కి కాల్ చేసి విషయం చెప్పగానే గట్టిగా నవ్వేశాడు అర్జున్. నేను చెప్పాను కదా ఆంటీ, ఫస్ట్ క్రష్ని మర్చిపోవడం అంత ఈజీ కాదు. చూస్తూ ఉండండి, వాళ్ళిద్దరూ మంచి పేరు అవుతారు. నీ నోటి వాక్యాన్ని అలా జరిగితే అంతకంటే నాకు కావాల్సింది ఇంకేం లేదు బాబు. వాళ్ళు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో మీలాగా ఉండాలన్నదే నా కోరిక. నవ్వి తప్పకుండా ఆంటీ అని ఫోన్ పెట్టేసి వెనక్కు తిరగగానే తననే సూటిగా చూస్తూ నిలబడిన వ్యక్తిని చూసి కనుబొమ్మలు ముడిపడ్డాయి అర్జున్కి.